హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మౌనరాగం ఎపిసోడ్ నెంబర్ 24 చెప్పుకుంటున్నాం. దియా స్నానానికి వెళ్తుంది. ఈలోపు మను దియాకి ఎలా డెకరేట్ చేస్తే ఇష్టమో ఆ విధంగా రూమ్ని డెకరేట్ చేస్తాడనమాట. కొంచెం పాజిటివ్నెస్ క్రియేట్ చేద్దామని. దియా స్నానం చేశాక వీల్ చైర్తోనే బయటకు వస్తుంది. డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోదు, ప్రాపర్గా వేసుకోలేదు. హెయిర్ కూడా ఏం తుడుచుకోదు, తడిగానే ఉంటుంది. దియా తల ఎందుకు తుడుచుకోలేదు, జలుబు చేస్తుంది అంటూ పక్కకు వెళ్తాడు టవల్ తీసుకుందామని. కాళ్ళు లేనిదని కదా, నా లైఫ్లో నాకు చాలా లిమిట్స్ ఉన్నాయి. నేనున్న ఈ పరిస్థితిలో నేను కనీసం డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోలేను. అలాంటిది తల తుడుచుకుంటే ఏంటి, తుడుచుకోకపోతే ఏంటి అని చెప్పేసి తను వీల్ చైర్ కొంచెం ముందరికి పుష్ చేస్తుంది. అసలు డెకరేషన్ కూడా పట్టించుకోదు, డోంట్ కేర్ అన్నట్టు ఉంటుంది. అను ఏం మాట్లాడకుండా తన దగ్గరికి వెళ్ళిపోయి హెయిర్ని డ్రై చేయడం, టవల్తో తుడవడం స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తున్నా? ఓ, మా అన్నయ్య తిట్టాడా, అందుకేనా ఈ ఫేక్ లవ్, ఈ కేరింగ్, నువ్వేం నటించక్కర్లేదు అంటుంది. మను చాలా హర్ట్ అవుతాడు. దియాని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. తర్వాత షర్ట్లో నుంచి తన ఇన్నర్ స్ట్రాప్స్ అవి వస్తే అవి పక్కకు అది అడ్జస్ట్ చేసి కట్ కూడా స్ట్రైట్గా పెడతాడు. తర్వాత స్ట్రైట్గా నిల్చుని దియాని పైనుంచి కిందకు చూసి, ఇప్పుడు బాగుంది, థ్యాంక్ యూ. నన్ను వీల్ చైర్లోకి షిఫ్ట్ చేస్తారా? నేను వెళ్ళాలి. వెళ్తావా? ఎక్కడికి? ఓహ్ గాడ్, ప్లీజ్ మను, ఇంకా నటించడం ఆపుతావా? ఈ ఫేక్ ప్రేమ, ఈ కేరింగ్, నువ్వేమి నా పైన కన్సర్న్ చూపిస్తున్నట్టు నటించక్కర్లేదు. షటప్ దియా, నేను చెప్పేది ఒకసారి వింటావా? ఐ లవ్ యూ, డామ్ ఇట్. నేను ఎలాంటి డ్రామా చేయట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకో. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను. నేను ప్యారిస్ వెళ్ళాక ఈ 2 months నీకు అసలు టైమే ఇవ్వలేదు, నీ గురించి కేర్ కూడా చేయలేదు. దానికోసం నన్ను క్షమించు. ఐఎమ్ రియలీ సారీ. ఈ 2 months నేను దూరం పెట్టినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ బేబీ, ఐఎమ్ సారీ అంటాడు. నువ్వు ఇప్పటికి కూడా వసుని ప్రేమిస్తున్నావు కదా? నో బేబీ, తను నా గతం. ఐ ఓన్లీ లవ్ యూ దియా. నేను ప్యారిస్ వెళ్ళాక నా గతంలోని జ్ఞాపకాలతో నిన్ను బాగా నెగ్లెక్ట్ చేశాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ అంటూ దియాని కిస్ చేస్తాడు. అలా ఈ 2 months గ్యాప్ వాళ్ళిద్దరూ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు కలిసి. సో మను కూడా తన మిస్టేక్ ఏంటో అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు దియా, ఇంకెప్పుడు నిన్ను కానీ మన బేబీని కానీ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయను, ప్రామిస్ అంటాడు. ఐ లవ్ యూ మను అని చెప్పి ఫోర్హెడ్ మీద కిస్ పెడుతుంది. మను, నేను చాలా రోజుల నుంచి నడవట్లేదు, నాకు సపోర్ట్ ఇస్తావా? కొద్దిసేపు నడవాలని ఉంది. మను నెమ్మదిగా దియాని నిల్చోబెడతాడు బెడ్ మీద నుంచి. ఆ తర్వాత తన నడుము దగ్గర సపోర్ట్ ఇస్తాడు. దియా ఒక చెయ్యేమో స్టమక్ మీద, ఒక చెయ్యేమో మను షోల్డర్ మీద పెడుతుంది. అలా దియాని వాక్ చేపిస్తాడు. వసు రిషితో పాటు హాస్పిటల్కి వెళ్తుంది కదా. రిషి, నాకు ఇక్కడ చాలా బోరింగ్గా ఉంది. అరే నేనేం చేయను, పేషెంట్స్ చూసావుగా ఎంతమంది ఉన్నారో. అరే నేను వెళ్తాను. ఎక్కడికి? ఇక్కడికి కాదు బాబు, ఇక్కడే హాస్పిటల్లోనే, అలా తిరిగి వస్తా. ఓకే బేబీ, ఐ విల్ మిస్ యూ అంటూ వసు దగ్గరికి వస్తాడు. వసుకి కిస్ పెట్టేలోపే ఒక నర్స్ లోపలికి వస్తుంది. సారీ 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 సార్, రాంగ్ టైమింగ్లో వచ్చినట్టున్నాను. సో ఫేస్ ఫుల్ రెడ్ అయిపోతుంది. ఇట్స్ ఓకే, ఫైన్. చెప్పండి సార్, పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది. ఓకే పిలవండి అనేసి చెప్తాడు. వస్తారా అని వసు వైపు చూస్తాడు. ఓకేనా అన్నట్టు. రిషి, మీరు పేషెంట్స్ని చూడండి, నేను ఇప్పుడే వస్తాను, బాయ్ అని చెప్పేసి వసు బయటకు వచ్చేస్తుంది. వసు ఒక చిల్డ్రన్ వార్డ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అక్కడ చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం 2 years నుంచి 10 years వరకు అందరు పిల్లలు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆరోగ్య సమస్యలు అనమాట. వాళ్ళకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళ ఫేస్లో స్మైల్ మాత్రం అందరిలోనూ కామన్గా ఉండేది స్మైల్. సో ఆ వార్డులోకి వెళ్ళి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, లంచ్ చేశారా అని అడుగుద్ది అందరినీ. అందరూ ఒక్కసారిగా అంటారు. మీరెవరు అని ఒక అబ్బాయి అడుగుతాడు. నేనా, వసుధారా భూషణా? అంటే మీరు ఆ హార్ట్ డాక్టర్ వస్తారే ఆయన సిస్టరా అని ఒక అమ్మాయి అడుగుతుంది. ఎవరైనా అని వసు అడుగుతుంది. అదే ఒక హ్యాండ్సమ్ డాక్టర్ ఉంటారు కదా, ఆయన పేరేంటంటే రిషి అంకుల్ అనేసి ఇంకొక అమ్మాయి అంటుంది. హార్ట్ డాక్టర్ అంది కదా, ఆ అమ్మాయి ఎలా అంటుంది, హే స్టూపిడ్, అంకుల్ ఏంటి, అన్నయ్య అని పిలువు, తను జస్ట్ ఒక 20 years ఉంటాయేమో అంతే. ఇలా వాదించుకుంటూ ఉంటుంటే వసు వాళ్ళ వైపే చూస్తుంది. అక్క, మీరు చాలా క్యూట్గా ఉన్నారు
అని ఒక అబ్బాయి అంటాడు. ఇంకొక అబ్బాయి వచ్చి మీరు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటారా? ఫుల్ షాక్ అవుతుంది. కళ్ళు పెద్ద చేసుకుని వాడినే చూస్తూ ఉంటుంది. క్యూట్గా ఉంటారు అంటాడు కదా. ఆ అబ్బాయి అంటాడు చూసారా మా అక్క కూడా చాలా క్యూట్గా ఉంది, సేమ్ రిషి డాక్టర్ లానే. లోపు రిషిని అంకుల్ అన్నారు కదా. ఆ అమ్మాయి వచ్చి అక్క మీకు ఒకటి తెలుసా, ఈ అక్కకి రిషి అంకుల్ అంటే చాలా ఇష్టం. ఓ బేబీ నీకు నా హస్బెండ్ ఇష్టమా? వాట్ మీ హస్బెండా అని ఒక్కసారిగా షాక్ అవుతారు అందరూని. ఇద్దరి మీద క్రషెస్ ఉన్న వాళ్ళు మా మీద చాలా పెద్ద బాంబు వేసావక్క అని ఫీల్ అవుతారు. వసు లైట్గా స్మైల్ ఇస్తుంది. సరే కానీ మీరంతా ఇక్కడ ఎందుకున్నారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి అని అడుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చాలా సివియర్ కేసెస్ అనమాట అందరివి. నాకు బ్లడ్ క్యాన్సర్ ఏదో డాక్టర్ ఏదో చెప్పారక్క, దాని పేరు కూడా నాకు తెలియదు. ఒక్కొక్కసారి నాకు బ్లడ్ వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతానక్క అని ఒక చిన్న పాప చెప్తుంది. వెంటనే వసు ఆ పాపని దగ్గరికి లాక్కుని హగ్ చేసుకుంటుంది. కళ్ళల్లో చెమ్మగా అయిపోతాయి. నేను మీ అందరికీ ఒకటి చెప్పాలి, మీరు ఏది ఏమైనా సరే, ఎలాంటి బ్యాడ్ సిచ్యుయేషన్స్ వచ్చినా సరే మీరు హోప్ని మాత్రం వదులుకోకండి. మీరందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉంటానని నాకు ప్రామిస్ చేయండి. మీ నవ్వే మీకు ఆయుధం. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మొహం మీద చిరునవ్వు మాత్రం పోనివ్వకండి, దాంతోనే ఫేస్ చేయండి. అక్క మేము కూడా మీలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉంటాము అని ఇంకొక అమ్మాయి అంటుంది. కొద్దిసేపు వాళ్ళతో ఆడుకుంటుంది వసు. రిషి డ్యూటీ అయిపోతుంది. వసు కోసం హాస్పిటల్లో వెతుకుతూ ఉంటాడు. సో అలా వెళ్తూ ఉండగా కారిడార్లో చిల్డ్రన్స్ వార్డ్లో క్లాపింగ్ సౌండ్ గట్టిగా నవ్వుతున్నట్టు వినిపిస్తుంది. ఏంటా అని డోర్ ఓపెన్ చేసి లైట్గా తొంగి చూస్తాడు. ఒక అబ్బాయి వసు బుగ్గ మీద కిస్ పెట్టి అక్క నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా, నేను అక్క అని కాకుండా గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తా అంటాడు. అవునా అప్పుడు నేనేం చేయాలి అనేసి రిషి లోపలికి వెళ్తాడు ఫాస్ట్గా. డోంట్ వరీ డాక్టర్, మీకు గర్ల్ ఫ్రెండ్గా నేనుంటా అనేసి ఇంకొక అమ్మాయి అంటుంది. ఓ రియల్లీ థ్యాంక్ గాడ్ అనేసి ఆ అమ్మాయిని హత్తుకుంటాడు దగ్గర తీసుకుని. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు, మిస్ వస్తారా అంటాడు. వసు ఏమో అచ్చా అన్నట్టు చూస్తుంది. అప్పుడు ఇంకొక అమ్మాయి వాళ్ళిద్దరిని చూసి అంకుల్ అక్కతో డ్యాన్స్ చేస్తారా, ప్లీజ్ మా కోసం ఒక సాంగ్కి డ్యాన్స్ చేయండి అంటూ వసు దగ్గరికి నెడుతుంది. రిషి వసు హ్యాండ్స్ పట్టుకుని కొంచెం దగ్గరకు లాక్కుంటాడు. అలా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ మర్చిపోయి పిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోయి రిషి కిస్ పెడదామన్నట్టుగా వసు దగ్గరకు అంటూ వెళ్తాడు. సడన్గా స్లో మోషన్ సాంగ్ కాస్త కొంచెం ఫాస్ట్ బీట్ సాంగ్కి వెళ్ళిపోతుంది. వేరే సాంగ్ చేంజ్ అయ్యేసరికి అప్పుడు వస్తాడు ట్రాన్స్లో నుంచి. వెంటనే పక్కన పిల్లల్ని చూసుకుని వెనక్కి తిరిగేస్తాడనమాట. ఆ తర్వాత డ్యాన్స్లోకి కిడ్స్ కూడా జాయిన్ అవుతారు. అందరూ జంపింగ్ చేస్తూ నవ్వుకుంటూ అలా ఎంజాయ్ చేస్తారు, మ్యూజిక్కి తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ. సరే కిడ్స్ ఇది రెస్టింగ్ టైం, ఇంకా మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి మీ బెడ్స్ మీదకి వెళ్ళి పడుకోండి అంటాడు రిషి. కానీ అంకుల్ ప్లీజ్ ఇంకొక సాంగ్. నో గో రెస్ట్ తీసుకో అంటాడు. వాళ్ళంతా ఎవరి బెడ్ మీదకి వాళ్ళు వెళ్ళి పడుకుంటూ ఉంటే వసు వాళ్ళందరినీ చూస్తూ రిషి నాకు పిల్లలు కావాలి, మన పిల్లలు అంటుంది నెమ్మదిగా. రిషి కన్ఫ్యూజ్ అవుతాడు ఫస్ట్, కానీ ఏం మాట్లాడాలో ఎలా సమాధానాలు చెప్పాలో తెలీదు. ఎందుకంటే వసు ప్రెగ్నెంట్ కాలేదు. వసు కళ్ళలోకి చూడలేక తల దించేసుకుంటాడు. వసు కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. చుట్టూ పిల్లల్ని చూస్తూ ఇంకా ఏడుపు వచ్చేస్తుంది తనకి. భూషణ్ మ్యాన్షన్కి వెళ్ళిన తర్వాత డిన్నర్ టైంలో అందరూ కలిసి ఫోన్ చేస్తూ ఉంటే మనం రిషిని వసుని డాక్టర్ని కన్సల్ట్ అవ్వమంటాడు. ఇప్పుడు కాదు బిఎఫ్, దియాకి డెలివరీ అవ్వనివ్వు, అప్పుడు చూద్దాంలే అంటుంది వసు. తను చెప్పింది కూడా కరెక్టే అని రిషి అంటాడు. వాళ్ళు డిన్నర్ చేస్తారు కానీ చాలా డల్గా అయిపోతారు ఇంకా ఫుల్. వాళ్ళ రూమ్లోకి వెళ్ళాక వసు రిషిని ఎలా అడుగుతుంది, మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందామా? నో వసు, నీ హోప్ని వదులుకోకు. అయినా సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ అవ్వకుండా నువ్వు ఎలా ఆశలు వదిలేసుకుంటున్నావు? మనం ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది రిషి, ఇప్పటికీ కూడా నేను కన్సీవ్ అవ్వలేకపోయాను. నువ్వు ఇప్పుడే బేబీ కావాలనుకుంటే నీకోసం బేబీని అడాప్ట్ చేసుకోవడానికి నేను రెడీ, కానీ నేను మాత్రం ఐ వాంట్ లూజ్ మై హోప్. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు, వస్తారా అని రిషి అంటాడు. వసు రిషిని హక్ చేసుకుంటుంది. 2 months గడిచాక దియాకి ఒక బాబు పుడతాడు. మహేంద్ర జగతిలు కూడా లండన్ నుంచి తిరిగి వస్తారు. అంతా ఇంకా ఇల్లంతా చండు పిల్లాడి ఏడుపులు నవ్వులతో ఉంటుంది. దియాకి కొంచెం స్ట్రెస్ అది ఇవ్వకుండా వసుయే చూసుకుంటుంది బాబుని. వదినా వీడెందుకు వస్తామో ఏడుస్తూనే ఉంటాడు అని దియా అడుగుతుంది. ఎందుకంటే వాడివి వాళ్ళ డాడీ పోలికలు కాబట్టి. అది నిజమే అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటారు.
వసు తను కన్సీవ్ అవ్వడానికి రిషి వాళ్ళ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. రిషికి 100% నమ్మకం ఉంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా వసు ప్రెగ్నెంట్ అవుతుందని. 1 ఇయర్ గడిచిపోయి అర్జున్ ఫస్ట్ బర్త్డే వస్తుంది. వసునే మొత్తం ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూస్తుంది. కేక్ దగ్గర నుంచి కేక్ కూడా తనే ప్రిపేర్ చేస్తుంది. దియా మను డ్రెస్సెస్ కూడా తనే డిజైన్ చేస్తుంది. అందరూ ఫుల్ బిజీలో ఉంటారు. రిషి ఫుడ్ క్యాటరింగ్ ఆర్డర్ పెట్టడం అవి చేస్తాడు. మను గెస్ట్ని ఇన్వైట్ చేస్తాడు. జగతి మహేంద్ర వాళ్ళు వర్కర్స్కి కొంచెం ఆర్డర్స్ అవి ఇస్తారు. అన్ని దగ్గర ఉండి చేపిస్తారు నీట్గా. దియా తిరిగి మళ్ళీ నార్మల్గా సపోర్టర్స్ని యూజ్ చేసుకుని నడవడం స్టార్ట్ చేస్తుంది. తను కూడా చాలా హ్యాపీగా చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది తన కొడుకు ఫస్ట్ బర్త్డేకి. వసు స్టేజ్ పైన కేక్ అది సెట్ చేస్తూ ఉంటే రిషి దగ్గరకు వచ్చి వెనక నుంచి పట్టుకుని బేబీ ఆల్ సెటా? హా మై లవ్ ఆల్ సెట్ అని వసు అంటుంది. రిషి కొంచెం ముందు కొంగి వసుకు ఒక కిస్ పెడతాడు. గెస్ట్స్ వస్తారు. అందరూ కలిపి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మను అర్జున్ని ఎత్తుకుంటాడు. దియా వచ్చి మనుకి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. తనకి ఫుల్ ఒక కంప్లీట్నెస్, ఒక పరిపూర్ణ మహిళ, కంప్లీట్ ఉమెన్ అయ్యింది కదా. సో దానికి దియా డాక్టర్ వచ్చి దియాకి సర్జరీ కోసం అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేస్తామంటారు. నెక్స్ట్ మంతే సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి ప్యారిస్కి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. మను అయితే నేను ఈ సపోర్టర్స్ లేకుండా నడవగలనా అని అడుగుతుంది. ఎస్ దియు, నువ్వు సపోర్టర్స్ లేకుండా నడవగలవు, కాకపోతే ఫుల్గా పర్ఫెక్ట్ అయిపోయి నార్మల్గా ఫాస్ట్గా నడవాలంటే కష్టం అని మను అంటాడు. దియా వెంటనే ఫేస్ సాడ్గా పెట్టేసుకుంటుంది. డోంట్ వరీ, నేనున్నాను కదా అని మను అంటాడు. నేను అరుని ఎత్తుకోగలనా అని అడుగుతుంది. హా బేబీ అని చెప్పి మను కూడా ఫోర్ హెడ్ మీద కిస్ పెడతాడు దియాకి. ఆ రోజు నైట్ రిషి వాసుని ఎత్తుకుని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడతాడు. ఆ తర్వాత ఒక ప్యాషనెట్ నైట్ కంప్లీట్ అవుతుంది. వసుకి అయ్యాక కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. చాలా సాడ్గా అనిపిస్తుంది ఎంత ట్రై చేసినా కన్సీవ్ అవ్వట్లేదే అనేసి. రిషి వసు కన్నీళ్ళని తుడిచి ఫోర్ హెడ్ మీద కిస్ పెడతాడు. వాళ్ళిద్దరు అలా పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వసు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. కానీ చాలా అన్ఈజీగా అనిపిస్తుంది అనమాట. మంచిగా అనిపిస్తూ నీరసంగా ఉంటుంది. వసు నార్మల్గా తను కూర్చుని రిషితో పాటు కలిపి తినదు. సో రిషికి పెడుతూ ఉంటే నైట్ అంతా అలసిపోయి ఉన్నావు కదా, ఎప్పుడు తింటావు రా అనేసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తూ ఉంటాడు. అలా వసుకు తినిపిస్తూ తను తింటూ ఉంటే వసు ఇంకా వద్దు రిషి ఇంకా చాలు అంటుంది. ఏం తిన్నావు చూడు, ఎంత వీక్గా అనిపిస్తున్నావో, తిను అంటూ ఫోర్స్ఫుల్గా పెడుతూ ఉంటాడు. లేదు లేదు నాకు వామిటింగ్ అయ్యేలా అనిపిస్తుంది. రిషి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి తినాల్సిందే అనేసి మళ్ళీ పెడతాడు. వసు వెంటనే ఏ నోటికి అడ్డంగా పెట్టుకుని వాష్ బేసిన్ దగ్గరికి పరిగెడుతుంది. ఏమైంది అనుకుంటూ రిషి కూడా వసు వెనకే వెళ్తాడు. వసు వామిటింగ్ చేసుకుంటూ ఉంటే హెడ్ పట్టుకుంటాడు. వసు ఫేస్ వాష్ చేసుకున్నాక ఏమైంది బేబీ ఓకేనా అని రిషి అడుగుతాడు. వసు రిషి వైపు సీరియస్గా చూస్తుంది. అరే ఏమైంది, నేనేం చేశాను, నా వైపు ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నావు? అంతా నీ వల్లే, నైట్ పార్టీ అయ్యేసరికి లేట్ అయింది, ఆ తర్వాత నాతో నైట్ అవుట్ చేయించావు, ఆ నిద్ర లేకే ఈ నీరసం వికారం అంటుంది. ఓ అదా, సారీ బేబీ, సరే ఈరోజు డే అంతా నిద్రపో, టేక్ కేర్ ఓకే అంటాడు. డే అంతా నిద్రపోవడం ఏంటి అని వసు అంటుంది. మరి ఈరోజు కూడా నైట్ అవుట్ చేయాలి కదా అంటాడు. వసు కోపంగా నిన్ను అంటుంది. ఈ లోపు మను కూడా కిందకు వస్తాడు. వాళ్ళిద్దరికి హాస్పిటల్కి టైం అవుతుంది రిషి మనులకి. బేబీ వాలెట్ తీసుకురావా మర్చిపోయా అంటాడు రిషి. వసు పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ రూమ్లో నుంచి రిషి వాలెట్ తీసుకుని వస్తూ వస్తూ స్టెప్స్ దిగుతూ ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. రిషి అలా వసు కిందకి దిగుతూ ఉంటే తనని చూస్తూ ఉంటాడు. వసు చాలా వీక్గా అనిపిస్తుంది. అలా నడుస్తూ ఉంటే రిషికి టెన్షన్ వచ్చి తను కూడా దగ్గరికి వెళ్తాడు అనమాట. అదే టైంకి వసు పడిపోయే టైంకి రిషి కూడా వెళ్ళి ఫాస్ట్గా వసుని పడిపోనివ్వకుండా పట్టుకుంటాడు. ఏమైంది బేబీ, వాట్ హ్యాపెండ్ అంటూ వసుని బ్రైడల్ స్టైల్లో ఎత్తుకుని తీసుకువెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ పైన పడుకోబెడతాడు. తను కూడా వచ్చి వసు పల్స్ చెక్ చేస్తాడు. చాలా వీక్గా అనిపిస్తుంది. వామిటింగ్ చేసుకుంది కదా, మొత్తం అంతా పోయి ఉంటుంది అనేసి తన కోసం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏమైనా తీసుకొస్తానని మను బయటకు వస్తాడు. ఈ లోపే రిషి జ్యూస్ గ్లాస్ తో వస్తూ ఉంటాడు. మను బయటకు వచ్చేసరికి దియా వచ్చి మను ఏమైంది వదనికి, బానే ఉందా తను అని అడుగుతుంది. బాబా తను బానే ఉంది, వామిటింగ్స్ అయినాయి కదా అందుకే కొంచెం డిహైడ్రేటెడ్ ఫీల్ అవుతుంది, ఫిట్స్ ఎక్కువ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది అని మను అంటాడు. వామిటింగ్స్ అయినాయా అని మనసులో అనుకుని దియా తన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వస్తుంది వసు దగ్గరికి. రిషి ఏమో వసుకి జ్యూస్ పట్టిస్తూ ఉంటాడు. అన్నయ్య కొద్దిసేపు వదినన్ను నాకు ఇస్తావా అంటుంది. వై
వాట్ హ్యాపెన్ అని రిషి అడుగుతాడు. దియా తన చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ని పైకి పెట్టి చూపిస్తుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్టా అని వాసు అంటుంది. హా వాసు, వెళ్ళి టెస్ట్ చేసుకో అని మను అంటాడు. కానీ ఇప్పుడెందుకు అని వాసు అడుగుతుంది. ఏంటి వదిన చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు కదా, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమ్సే పాయింట్అవుట్ చేసి మరీ చూపిస్తున్నాయి, వెళ్ళి చెక్ చేసుకో అని దియా అంటుంది. సో ఆ కిట్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్.